అనగనగా ఒక మూర్ఖపు రాజు ఉన్నాడు. తన దేశ సరిహద్దుల్లో ఒక శత్రురాజు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. శత్రురాజు ఒక రాయబారిని పిలిచి 100 వరహాలు ఇచ్చి, నేను వచ్చాను, యుద్ధం చేయబోతున్నాను అనే విషయాన్ని ఆ మూర్ఖపు రాజుకు చెప్పు అని పంపిస్తే, రాయబారి ఆ మూర్ఖపు రాజు దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వెంటనే మూర్ఖపు రాజు కోపం వచ్చి, నా దగ్గరే శత్రురాజు గురించి మాట్లాడతావా అని వాడిని చంపేశాడు. ఇక్కడ విషయం ఏంటంటే, మూర్ఖపు రాజుకు తన ప్రజల మీద నిజంగా అంత ప్రేమ ఉంటే యుద్ధం చేయాల్సింది శత్రురాజుతో కదా, మరి రాయబారిని చంపేశాడేంటి? ఇప్పుడు సొసైటీలో కూడా అదే జరుగుతుంది. వాళ్ళెవరో బెట్టింగ్ యాప్ల గురించి ప్రమోట్ చేశారంట, అందుకే వీళ్ళెవరో చచ్చిపోయారంట. ఒక అర్థం లేని సమాచారాన్ని చాలా జాగ్రత్తగా ప్రజల్లోకి ఇంజెక్ట్ చేశారు కొంతమంది జనాలు. బాబు మీకే చెప్పేది, మీకు నిజంగా జనాల మీద అంత ప్రేమే ఉంటే, దేశం మీద నిజంగా అంత శ్రద్ధే ఉంటే, మీరు పోరాడాల్సింది, మీ గళం ఎత్తాల్సింది, మీరు యుద్ధం చేయాల్సింది సామాన్యులైన ఇన్ఫ్లుయెన్సర్స్తో కాదు, ఆ బెట్టింగ్ యాప్స్తో, అవి నిర్వహించే నిర్వాహకులతో. అది చేతగాక వీళ్ళు పాపం చాలా సామాన్యులు కదా, వీళ్ళు ఏం చేస్తారు, అందుకే వీళ్ళ మీద యుద్ధం ప్రకటించారు, వీళ్ళని పట్టించేసినట్టు ఫీల్ అయిపోయి మీరేదో స్వాతంత్ర సమరయోధుల్లాగా బిల్డప్లు ఇస్తున్నారు. మీరేమి స్వాతంత్ర సమరయోధులు కాదు. మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే ఆ యాప్స్ బ్యాన్ అవ్వడానికి ప్రయత్నించండి. టిక్టాక్ అనే యాప్ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు? గవర్నమెంట్ తెలుసుకుంటే ఈ బెట్టింగ్ యాప్స్ కూడా అలాగే వెళ్ళిపోతాయి. అవి ఉండడం వల్లే కదా జనాలు ఆడుతున్నారు, అవి ఉండడం వల్లే కదా ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తున్నారు.